అమ్మా జ్యోతి, సీత, జ్యోతి ఎక్కడ? జ్యోతమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. ఎన్ని రోజులైంది? 2 రోజులైందండి. అమ్మగారు ఎక్కడ? పైన ఉన్నారు. రాధా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆగండి. ఎక్కడికి? జ్యోతి వాళ్ళ ఇంటికి. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ, ఎందుకని? అక్కడున్నది ఆత్మీయులు కాదండి. అనురాగాన్ని ఆశించి వెళ్తే మీకు ఆవేదన ఎదురవుతుంది. ఇప్పుడు జ్యోతి రిటైర్డ్ మేజర్ నరసింహం కోడలే తప్ప డాక్టర్ మాధవ్ చెల్లెలు కాదు. మతి లేని దానిలా ఏమిటా మాటలు? మతి మనసు లేనిది నాకు కాదండి, దానికి. రాధా, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ప్రాణానికి ప్రాణం నా చెల్లెని గురించి. అది మీ చెల్లెలు కాదండి, మీ పాలిటి శత్రు. జ్యోతిలా వెలుగునిస్తుందని అనుకుంటున్నారేమో గాని అది కొరువులా తగలెడుతుందండి. మరొక మాట మాట్లాడావు చంపేస్తాను. నీ మెళ్ళో 3 ముళ్ళు వేకముందే ముడిపడ్డ బంధం మాది. మైండ్ యూ. రానాయనా రా. నువ్వు అంటించిన చితి ఇంకా కాలుతూ ఉందో లేదో చూడడానికి వచ్చావా? మావయ్య, షడప్. నన్ను అలా పిలిచి అర్హత గానీ ఇంటికి వచ్చే యోగ్యత కానీ నీకు లేవు. మావయ్య, నేను ఎలాంటి వాడిని తెలిసి కూడా మీరు పొరపాటు పడుతున్నారు. కాదురా, నువ్వెలాంటి వాడు తెలియక ఎన్నాళ్ళు పొరపాటు పడ్డా. నా బిడ్డ కంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాను, అభిమానించాను. ఆ పొరపాటే నా కడుపు కోతకు కారణమైంది. నా బిడ్డ నా నుంచి దూరం చేసింది. ఇంత ద్రోహం చేసినా నిన్ను ఇంకా ఇంట్లో తిరగనిస్తే నా బిడ్డ ఆత్మకు శాంతి ఉండదు. ఇక ఇంటికి నీకు రుణం తీరిపోయింది. ఇంకెప్పుడు ఈ గడప దొక్కడానికి ప్రయత్నం చేయకు. వెళ్ళు, వెళ్ళి కనుక. నా చెల్లెని నేను ఒకసారి చూడాలి. ఏం చూస్తావురా? నీ చేతులతో నుదుటి కుంకాన్ని చెరిపివేసిన ఆ ముఖాన్ని నువ్వు చూడగలవేమో గాని నీలాంటి నీచుడి ముఖాన్ని చూడటానికి తను సిద్ధంగా లేదు. మావయ్య, ఐఎమ్ సారీ. మీరు ఇలా మాట్లాడటం బాగాలేదు. ఎలా మాట్లాడితే బాగుంటుంది? చెల్లెమ్మా, ఏమిటో మనం అనేది? అమ్మా, అలా అభిమానంగా పిలిచే అర్హత అధికారం నీకెక్కడున్నాయి? అసలు నువ్వు నాకేమవుతావని? అమ్మా, అనవసరంగా నీ మనసు పాడు చేసుకో. ఇంటికి వెళ్దాం, అన్ని వివరంగా మాట్లాడుకుందాం. చెల్లెల మీద మీకున్న అభిమానానికి నా ధన్యవాదాలు. అన్నట్టు మీ ఫారెన్ ట్రిప్ కి ముహూర్తం పెట్టుకున్నారా? లేకపోతే నన్ను కూడా మా వారి దగ్గరికి పంపించేశాక ఒకేసారి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారా? జ్యోతి, ఎందుకమ్మా ఇలాంటి మాటలతో నా మనసు గాయపరుస్తావు? మనసుకుండే మమత గాయం వల్ల పడే బాధ కూడా తెలుసా నీకు? ఆశ్చర్యంగా ఉందే. అందులోనూ తోబుట్టు తాడి తెంచి డిగ్రీ సంపాదించి నీలాంటి వాడి. జ్యోతి, ఆపు. ఆపడం కాదు, ఇప్పుడే ప్రారంభించాను. ఇక నుంచి లోకం ముందు, చట్టం ముందు, న్యాయం ముందు ఇలాగే మాట్లాడతాను. సౌభాగ్యాన్ని పోగొట్టుకున్న నేను మూడులా ఇంకా ఇలా బ్రతికున్నానంటే కారణం నా భర్తని మాయ చేసి మోసం చేసి ప్రాణం తీసిన వాడి మీద పగ తీర్చుకోవడం కోసం. నాకు తెలిసినంత వరకు నా అన్నయ్య ఎప్పుడో చచ్చిపోయాడు. మళ్ళీ ఇంకెప్పుడు నాకు నీ మొహం చూపించడానికి ప్రయత్నించుకో ప్లీజ్. నిన్ను కొట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగింది రాధ. హక్కు అధికారం ఉంది కదా నిన్ను కొట్టాను. నీకంటే నా చెల్లెలే ఎక్కువ ఉన్నట్టు మాట్లాడాను. కానీ నా చెల్లెలు తన అన్నయ్య ఎప్పుడో చచ్చిపోయాడంది. మళ్ళీ ఈ జన్మలో తన గుమ్మంత కొత్తని శాసించింది. ఎందుకంటే పెద్ద శిక్ష కావాలి రాధా. ఎందుకంటే మీరు బాధపడతారు. తనని ప్రేమించే ఓ మనిషిని భగవంతుడు దూరం చేస్తే మరో మనిషిని తనే దూరం చేసుకుందండి. దురదృష్టం. నీకు నేనున్నానండి.